హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. గైస్, నా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ కాంపోనెంట్స్ బట్టి మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది. గైస్ చూసారు కదా, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను. అసలు నా దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్తాను అనమాట. మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉన్నాయి అనమాట. వాడి దగ్గర అయితే లాగేసుకొని తీసుకొచ్చేసాను నేను. ఇప్పుడు మీకైతే కనుక పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి చెప్పుకుంటూ వెళ్తాను. ఫుల్గా అయితే చెప్పను, ఆ కాంపోనెంట్ నేమ్ అయితే చెప్తాను. దానివల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన కాంపోనెంట్స్ అయితే ఇవే అనమాట. గైస్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. మీకు అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ వైర్స్ అనేవి ఉన్నాయి. వైర్స్తో పాటు 5 volts రీలే అనమాట. ఈ రీలే అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 4 channel రీలే. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నా వీడియోస్ ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ అయితే చేశాను. నెక్స్ట్ కనుక మీరు చూస్తే స్విచ్చెస్, 1-way స్విచ్చెస్. నెక్స్ట్ తీసుకుంటే కనుక 1 kilo ohm రెసిస్టర్స్. నెక్స్ట్ D882 ట్రాన్సిస్టర్ అనమాట. వీటి మీద కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇది 10K ohms అనమాట రెసిస్టర్. ఈ కాంపోనెంట్ వచ్చేసరికి 5 volts రెగ్యులేటర్. దీని ద్వారా ఇన్పుట్ ఎంత ఇచ్చినా సరే అవుట్పుట్ మాత్రం 5 volts వచ్చింది. నెక్స్ట్ వైర్స్, దేనికైనా ఎక్స్పెరిమెంట్స్కి యూజ్ అవుతుంది కదా వైర్స్ అనేవి. ఇప్పుడు మీరు చూస్తే ఆర్డినో యూనో, ఇది ఆర్డినో యూనో మీ అందరు తెలిసింది మీకు ఆల్రెడీ ఆర్డినో యూనో గురించి. ఇది వోల్టేజ్ సెన్సర్ అనమాట. ఇది వోల్టేజ్ అనేది సెన్స్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి యూనో హ్యాట్. ఇది దీని ద్వారా కూడా ప్రాజెక్ట్స్ అయితే మంచిగా చేయొచ్చు. నెక్స్ట్ 16 pin డిస్ప్లే అనమాట. ఇది 16 pins డిస్ప్లే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ప్రోబ్స్ అనమాట. ఇవి మీకు చాలా తెలుసు, నా వీడియోలో ఆల్రెడీ చూపించాను కూడా మీకు. ఒకసారి మన ఛానల్ కూడా చూడండి. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా అయితే తెలుసుకుని ఆ వీడియోస్ చేస్తాను. ఇది ఆల్రెడీ పవర్ బ్యాంక్ అయితే చేశాను, HW బ్యాటరీతో ఎలా చేయాలని మన ఛానల్లో ఉంది. ఇది PIR మోషన్ సెన్సార్. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. ఇది దేనికంటే మనిషి రంగానే లైట్ అనేది గ్లో అవడం, ఏదైనా సెన్స్ చేసి అక్కడ ఏమున్నదని ఒక మనిషి రంగానే సెన్స్ చేస్తుంది. ఇది ఆల్రెడీ వైర్ కనెక్షన్ కూడా చేసి ఆల్రెడీ ఉంచాను. మళ్ళీ ఇంకోసారి అయితే నీట్గా చేసి చూపిస్తాను మీకు. ఇంకా మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నవి ఇవే అనమాట. ఇది కనుక మీరు ఎక్కడ చూసినట్టుందా చూస్తే కింద కామెంట్ చేయండి. దీని పేరు అయితే నేను చూపిస్తాను ఇక్కడ. గైస్ చూసారు కదా, ఇది అనేది మీరే కింద కామెంట్ చేయండి. నేనైతే దీన్ని ఏమైతే చెప్పను, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నా కదా, చూడండి. దీని గురించి మీలో చాలామంది తెలుసు. దీని మీద ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు మీరు కింద కామెంట్ చేస్తే నేనైతే దాని గురించి చేస్తాను. ఇది మోటార్ కంట్రోలర్ అనమాట. దీని గురించి కూడా మీకు తెలిసినా తెలియపోయినా నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది IR సెన్సార్. దీని ద్వారా మనం రిమోట్ కంట్రోల్ టైప్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి GPS ట్రాకర్ అంటే మనం డైలీ యూస్ చేస్తాం కదా ఫోన్లో, ట్రాకర్ లేకపోతే ఎక్కడ ఉన్నామని అది. ఇది వాయిస్ కంట్రోలర్. దీని ద్వారా మనం ఏదైనా ఎక్విప్మెంట్ వాయిస్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేప్పటికి ప్రోబ్స్. ఇది ఆల్రెడీ మీకు చూపించాం కదా ఏంటంటే, దీని ద్వారా అయితే మనం కాంపోనెంట్స్ అయితే కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ వీడియో అయిపోయినాయి కదా, ఇంకోటి అయితే నేను నేమ్ చెప్పను, మీరే చెప్పండి దాని యొక్క నేమ్ ఏంటి అనేది. దీన్ని చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే యూస్ చేసే ఉంటారు, చూసే ఉంటారు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి సిమ్ టూల్ టైప్, అంటే మన ఫోన్లో సిమ్ వేసుకుంటాం కదా అలాగనమాట. దీంట్లో ఫోన్ యూస్ చేయకపోయినా సిమ్ అనేది దీంట్లో డైరెక్ట్గా వేసేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఇవి మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అయితే. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. జై హింద్.